హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ మంచూరియన్ చేస్తున్నాను. చికెన్తో కూరలు అలాగే ఫ్రైలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాము. అంతేకాకుండా చాలా తృప్తిగా కూడా తింటాము. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. చికెన్ మంచూరియన్కి హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం పీసులు కట్ చేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా మిరియాల పౌడరు, నిమ్మకాయ రసం కూడా వేస్తున్నాను, ఉప్పు, నిమ్మరసము, మిరియాల పౌడర్ వేసి చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకుంటున్నాను, మైదా 2 స్పూన్లు వేస్తున్నాను, మైదా కార్న్ఫ్లోర్ వేసుకుని చికెన్ని బాగా కలుపుకోవాలి. మైదా కార్న్ఫ్లోర్ వేసి కలుపుకొని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, స్పూన్ కారం వేసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా, అర స్పూన్ ధనియాల పౌడర్ వేసాను, ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను, సన్నగా తరిగిన కరివేపాకు వేస్తున్నాను, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ వేసుకున్నాం కదా, అదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు గట్టిగా అనిపిస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము. ఈ విధంగా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడయింది. చికెన్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చికెన్ ఆయిల్లో వేసుకొని ఎర్రగా వచ్చేందుకు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం ఫుల్లో పెట్టద్దు, మీడియంలో పెట్టుకోండి. చికెన్ ఉడకాలి కదా. పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పించుకోవాలి. ప్లేట్లో పేపర్ పెట్టుకొని పేపర్ మీద తీసుకున్నాము. ఎగస్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. నేను ఆయిల్ తక్కువ తీసుకున్నాను కాబట్టి 2 వాయిలు వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తీసుకుంటే ఒకేసారి వేసుకోవచ్చు. రెండో వాయి కూడా వేగింది. ఇది కూడా తీసేసుకుంటున్నాను. ఇలాగా చికెన్ పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఈ బాండీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పొయ్యి మీద వేరే బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. కెచప్ వేసుకున్నాను. ఇంకొక స్పూను రెడ్ చిల్లీ సాసు, సోయా సాస్ స్పూన్ వేసాను. ఈ 3 స్పూన్తో ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము. నీళ్ళు వేసి కేచప్, సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ చూసి వేసుకుంటున్నాను మీరు. ఆయిల్ వేడయింది. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన అల్లం కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి బాగా వేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత
మనం నీళ్ళు పోసి కలుపుకున్నాం కదా కెచప్ సోయా సాసు, అది వేసుకుంటున్నాను. సోయా సాసు కెచప్ బాగా తెల్లాలి. అది తెల్లేలోపు వేరొక గిన్నెలో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు నీళ్ళు వేసి కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చిక్కపడిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ ఇలాగే కూడా తినవచ్చు. మనము చికెన్ మంచూరియా అనుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుంటున్నాను. చికెన్ వేసి ఈ సాస్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకొని తినేసేయడమేను. చికెన్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇంట్లో తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.